ఈ వీడియో ద్వారా మీకు విజయవాడ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూపించాలని మా ఈ చిన్న ప్రయత్నం. కృష్ణా బ్యారేజీ వద్ద పరిస్థితి మరింత విషమించింది. గాలి, వర్షం వల్ల కొంతమంది బోట్లు అదుపు తప్పి వంతెనను తాకాయి. ఇది ప్రజలకు మరియు ప్రాపర్టీకి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. నదిలో నీటి ప్రవాహం పెరగడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ మీరు చూడగలిగే రోడ్లు పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి. ప్రజలు రోజువారీ పనులకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు రోడ్లపై నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది. రోడ్ల మీద నీటిపారుదల సరిగ్గా లేకపోవడం వల్ల పరిస్థితి మరింత చెడిపోయింది. ఇక్కడ ప్రజలు నీరు, కరెంట్, తినడానికి సరైన ఆహారం లాంటి ప్రాథమిక అవసరాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వీరి పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఆహార సేవలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. అయినప్పటికీ అందరికీ సరైన సమయంలో సహాయం అందడం కష్టంగా మారుతుంది. ఈ క్లిష్ట సమయంలో పోలీసులు ప్రజలకు సహాయం అందించడానికి నిస్వార్థంగా పనిచేస్తున్నారు. వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇంకా చాలామంది సరైన ఆహారం అందడం లేదు, సరైన సదుపాయాలు అందడం లేదు. ఇక్కడ మెయిన్ ప్రజలు ఇబ్బంది పడేది దేనికోసం అంటే వాటర్ కోసం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం అందరం కలిసి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో ద్వారా ప్రజల కష్టాలను అందరికీ తెలియజేయాలనేదే మా ఉద్దేశం.